బాగుంటారు. కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారముగా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక. అమ్మా నా వైపు చూడండి, పెద్ద వెళ్ళారా, సంఘములో ఉన్న వాళ్ళందరూ కనుగొని చూడండి. నిద్రపోతున్న వాళ్ళందరూ గట్టిగా స్వరం చెబుదాం, వెలుగులైన వాళ్ళు చెబుదాం. సంఘములో కాపరి ఎదుగుతూ ఉన్నంత మాత్రమే కాదు, ఈరోజు దేవుని సన్నిధిలో ఎలాగైతే భయభక్తులు కలిగి ఉన్నారో, నేను మీతో లేని కాలంలో అనగా భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఏమండి అన్న, ఇప్పుడు ఉన్నాడు అన్న, ఒకసారి నిలబడతా అన్న. ఈయన బాలసాబు గారు ఎవరిని కూకున్నాడు అనుకో, అయ్యా అలా చేయరాదయ్యా అని ఆయన అదృష్టం కాదు. అమ్మ నువ్వు ఇలా చేయరాదమ్మా అని ఆయన అదృష్టం కాదు. నా ప్రియులారా నా ఎదుట విధేయులుగా ఉన్న ప్రకారముగా నేను మీతో లేని కాలం. ఏమండి మీరు పనులకు పోతారు, వస్తాడా? పనులు చేసే కాడికి వస్తాడా? రాడు. నేను వస్తానా? పోనీ ఇప్పుడు నా సంఘం దగ్గరికి ఒక ఆయన పంపించి నేను వచ్చా, నేను ఉన్నానా? అంటూ నేను ఉన్నానా? ఏమండి నేను లేను. కాగా మీరైనా నేనైనా ఇతరుల వైపు చూడకుండా మన నాయన త్యాగాన్ని గుర్తుంచుకోండి. ఆ మేకులు నా కోసమే, ఆ మూల కిరీటము నా కోసమే, నిలువెల్ల దేహాన్ని నాగల సార్లు వల్ల దుర్లబడింది నా కోసమే, నా నిమిత్తము కదా నా తండ్రి కూర్చోండి, నా తండ్రి ప్రాణం పెట్టాడు అని ఈ త్యాగాన్ని గుర్తుపెట్టి పురుషులు స్త్రీలు గొర్రెలే కదండి కనేది, గొర్రెలే కదండి కనేది. ఏమండి గొర్రెలేగా కనేది? చెప్పలేదు పెద్దగా, గొర్రెలు కంటాయా? గొర్రెలేగా కనేది. సంవత్సరం తిరిగి వచ్చాకే ఎంతమంది ఉన్నారు? మీకు ఒక పాఠాన్ని నేర్పాలని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చాడు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక 100 మంది లేక ఒక 50 మంది పెట్టుకోండి. అవునా? సంవత్సరానికి ఒక్కరిని వేసుకున్నా. ఏమండి సంవత్సరాన్ని శుభవార్త చెప్పి నీ నడవడిక, నీ యొక్క వైఖరి, నీ మాట తీరు, నీ యొక్క నడవడికి క్రమాన్ని నువ్వున్న సమాజంలో, నువ్వున్న నీ గ్రామంలో, నీ ఉన్న ఆ గ్రామంలో నీ సంస్కారాన్ని దేవుని వెతుట నువ్వు నడుస్తున్న ఆ నడగడని నీ ప్రజలు చూపిస్తే ఒక్కరికి సువార్త చెప్పి యేసు ప్రభు వారి గురించి, నా దేవుడు ఆకాశాన్ని కొలతేశాడు, ఆకాశాన్ని కొలిసిన వాడు నా దేవుడు చేతతో రా సోదరి, ఎన్నాళ్ళు మొక్కుతావు నిషిద్ధమైన వాటిని, ఎన్నాళ్ళు ఆరాధిస్తావు నిషిద్ధమైన వాటిని, రా. శాపము పాపము మనశ్శాంతి కలిగింది, నీ కలిగిన వ్యాధి నుంచి నీ మెడలో పొందుతావు. ఇక్కడ అక్కడ మనుష్యంతో బతుకుతాం. రాని ఒక్కరికి నా ప్రభువు గురించి శుభవార్త ప్రకటిస్తే, ఏమంటే 50 మంది చెబితే ఈ 50 మంది వచ్చే సంవత్సరానికి ఎంతమంది అవుతారండి? అలాగా ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? ఎంతమంది ఒక్కరినన్నా సంవత్సరానికి వచ్చారకే సేతులకు అప్పగెప్పాలి, సేతులకు అప్పగించాలి. కాపరి గారు, దైవజనుడు గారు, నేను ఇదిగో ఈ గొర్రెని కన్నాను, శుభవార్త చెప్పాను, నీకు రక్షణకు సిద్ధపరిచాను, రక్షణ నీవు అని తెలిసి రావాలి. బాధ్యత ఎవరిది? నీది, నాది కాదు. చెప్పటమే నా ధర్మం, వెనకపోతే నా కర్మగా మీ కర్మ. ఏమండి ఎంతమంది సంవత్సరానికి ఒక్కరికైనా శుభవార్త చెబుతున్నారా? ఒక్కరినన్నా రక్షిస్తున్నారా? మీలో ఇలా రక్షించామన్నా సంవత్సరం తిరగముందే చాలా మందిని మేము కనెక్ట్ చేశాం, దేవునికి కనెక్ట్ పరిచాం,
దైవజనుడికి అప్పచెప్పాం అన్న వాళ్ళు ఎవరు ఉంటే పైకి ఎత్తుతారు వాళ్ళు. ఏందండి నేనేమన్నాండి, నేను ఇలాగ శుభార్త చెప్పాను, శుభవార్త చెప్పాను, ఆపరి గారు చెప్పాడు, నేను చెప్పాను మా అన్న దగ్గరికి సంఘానికి దేవునికి కనెక్ట్ చేశాను. నేను ఒక ఆత్మని కన్నాను, ఒక వ్యక్తిని కన్నాను, ఒక వ్యక్తికి నేను జన్మనిచ్చాను అన్న వాళ్ళు ఎవరు ఉంటే లేకపోతే నిలబడండి. నువ్వు లేరా? అమ్మో ఏంది లక్ష్యం బాబులు తీసుకొస్తే దీపాల పండక్కి వాని కొరవది ఏం కాదు, ఒక దాంట్లో మందు ఉండదు, పేదదు, అయిపోద్ది. మరి అవునా? ఇంతవరకు हमको मालूम नहीं, बात करेगा क्या हो गया అంటే ఇంతవరకు ఒకరు కూడా మీరు వినిపించలేదా? మన బంధము అనుబంధము, మన బంధము పాడండి. ఈడదీయగలరా ఎవరైనాను మరి. ఆహా అవునా, ఆహా అబ్బా అని నమ్ముతాడే పొద్దున ఆయన. నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి. ఆహా బహుమానమా? మా అయ్యో బహుమానం ఉందా? నిజమా? బహుమానం ఉందా? చూడండి ఒకసారి, బహుమానం ఉందో లేదో చూసుకోండి మీరు. ఏమండి బహుమానం కాదు కదా, నా నోటు నుండి ఆయన ఉమ్ము వేస్తానన్నాడు. ఉమ్ము వేస్తానన్నాడు ఎందుకు తెలుసా? ఏమండి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అంటే పిల్లలతో మాట్లాడబాకు, వాళ్ళ సమాసం బాబాకు. వచ్చింది ఆ కరోనా వచ్చింది, తుమ్మినా దగ్గినా ఎంతో ఉగ్రత చదువుకున్నాం, అవునా? కానీ ఏ తెగులు గుణాలనే సమయం నుంచి కూడా కాపాడాడు ఆయన. ఎందుకు? తనకంటూ తన ప్రజల్ని కాపాడతాడని. ఒక్కరినన్నా రక్షించకపోతే మన జీవితానికి అర్థము పరమార్థం ఉందా? లోక 15వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూడండి, ఈ మాట చెప్పి చిన్న సాక్ష్యాన్ని అందించి నేను ముగించకపోతే ఆ ప్రాణాన్ని టైం చూడండి ఎంత అయింది? 12 అయింది. 1 గంట ముగిస్తా. మరి మీ దైవ సేవకుడు బాగా రోజు చేశాడు 11ంటికి, 11 గంటల కదా ముగింపు. అట్టువలే మారు మనసు అక్కడ లేని 99 మంది నీతిమంతుల కంటే నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 100 మందిని నమ్మలా, 50 మందిని నమ్మలా, 10 మందిని నమ్మాయమ్మలా, సంవత్సరం తిరిగాకే ఒక్క ఆత్మను పట్టినట్లయితే ఎట్లా? ఏమంటే ఒక్క ఆత్మని పట్టినట్లయితే ఆ ఆత్మ ఇంకొక ఆత్మ వెలిగిస్తుంది. ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. ఒక 5 నిమిషాల్లో ఓపిక పట్టండి. మళ్ళా ప్రభు సెలబ్రేట్ వస్తానని నేను తెలియదు, కానీ ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు ఇచ్చి నేను ముగిచ్చేస్తాను. మీరేమనుకోండి, మనడు బోధన అనుకోండి, మాకు మధ్య మీకంటే నేను మాట్లాడుతున్నా, మీరు విన్నారు. వాస్తవంగా నేను కూర్చొని చెప్పాలి, మీరు నిలబడి చెప్పాలి. దానికి నేను లేఖనాన్ని చెప్తాను. మీరు నిలబడాలి, దైవ సేవకుడు కూర్చోవాలి. వాస్తవంగా నా స్థానంలో మీరు కూర్చున్నారు, మీ స్థానంలో నేను నిలబడ్డాను. దానికి లేఖనాన్ని నేను చూపిస్తా. సరే, ఓకేనా? ఒక ఊళ్ళో, ఒక ప్రాంతంలో జరిగిన రియల్ స్టోరీ. ఒక భార్య భర్త కొత్తగా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు.
యేసు ప్రభువును నమ్ముకున్నాను. చెప్పండి, శ్రద్ధగా వినండి కొన్ని మాటలు. ఇప్పుడు దాకా మంచోళ్ళు, నాకంటే బాగా మంచోళ్ళు మీరు.